సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృంగేరి జగద్గురువులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు తత్కరకమల సంజాతులైనటువంటి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారులకు సాష్టాంగ ప్రణామాలు సమర్పణ చేస్తూ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనేటువంటి మూలమంత్రాన్ని మనకి ఆదిశంకరులు మనకి బోధ చేశారు. అందువల్ల మన కేసీడీటీ తరఫున కాశీలో 14, 15, 16 తారీఖుల్లో ఈ కార్యక్రమానికి మనం రూపకల్పన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. సుమారుగా 1200 మంది నమోదు చేసుకున్నారు. మీ అందరికీ స్వాగతం. అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం అహోరాత్రం జరుగుతుంది. అలాగే రుద్రపారాయణ జరుగుతుంది, గాయత్రి హవనం జరుగుతుంది, 1,00,000 రుద్రాక్షార్చన జరుగుతుంది, 1,00,000 బిల్వార్చన జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఆ 3 రోజులు కూడా అత్యంత విశేషంగా వైభవంగా ఉంటుంది. కాశీక్షేత్రాన్ని మించినటువంటి క్షేత్రం భూమండలం మీద లేదు అని స్కాంద పురాణం చెప్తుంది. అసలు స్వర్గానికంటే కూడా కాశీ విశేషమైనటువంటిది అని. అటువంటి క్షేత్రంలో శివకేశవులకు అభేదం అనేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఏర్పరిచినటువంటి ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్న వారందరికీ కూడా స్వాగతం. మీ అందరికీ మినిట్ బై మినిట్ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేసేటువంటి వాళ్ళ కోసం మనం స్లాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు శివాయ విష్ణు రూపాయ అనేటువంటి గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరిగింది. దాంట్లో దయచేసి ఇక్కడి నుంచి రోజు చూస్తూ ఉండండి. సమాచారం అందులో ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ విష్ణు సహస్రనామము, 1,00,000 బిల్వార్చన, 1,00,000 రుద్రాక్షార్చన ఇవి మాత్రమే కాకుండా సాక్షాత్ తులసీదాస్ గారు తిరుగాడినటువంటి తులసి ఘాట్లో ఆ రోజు మనందరం ఒకరోజు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయనున్నాం. అలాగే 80 ఘాట్లో ప్రాతకాల సంధ్యావందనం గంగా తీరంలో చేయనున్నాం. అలాగే సౌందర్యలహరి పారాయణ, లలితా సహస్రనామ పారాయణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటి సమాచారం అంతా కూడా మీకు సంక్షిప్తంగా సవివరంగా 2 రకాలుగా కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్ను చూస్తూ ఉండండి. 13వ తారీఖు వచ్చిన వాళ్ళు, 14వ తారీఖు వచ్చిన వాళ్ళు రాగానే రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర ముందు కంపల్సరీగా వెళ్ళి రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర మీరు నమోదు చేసుకుంటే మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డులో ఎల్లవేళలా ఐడి కార్డు ధరించి ఉండండి. ఎందుకంటే సంస్థకు సంబంధించినటువంటి వారు ఎవరు, అన్యులెవరు అని తెలియాలి. కాశీ మహాక్షేత్రం, ఎవరెవరో వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఐడి కార్డు ఎల్లవేళలా ధరించి ఉండండి. సభ్యులకే కాకుండా మీతో పాటు వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి కార్డు మెడలో ఎల్లప్పుడూ ధరించి ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణకి గంట చప్పున స్లాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎన్ని గంటలు చేయగలిగితే అన్ని గంటలు కంటిన్యూస్గా అయినా చేయొచ్చు, లేదా పొద్దున్న కాసేపు, మధ్యాహ్నం కాసేపు, సాయంకాలం కాసేపు, రాత్రి కాసేపు అలా మీ ఓపికను అనుసరించి మీరు పారాయణ చేసుకోవడానికి వీలుగా మన ఐటీ బృందం వాళ్ళు విశేషంగా కృషి చేసి దాంట్లో వెసులుబాటు కల్పించారు. మీరు అది నమోదు చేసుకుంటే ఆ సమయానికి వెళ్ళి మీరు పారాయణ చేయవచ్చు. పారాయణ చేసేటువంటి వారందరికీ కూడా పుస్తకాలు అందించడం జరుగుతుంది. అవసరం ఉంటే మీకు కావాలనుకుంటే పుస్తకం అక్కడ అందుబాటులో ఉంటుంది. లేదు నోటికి వస్తే నోట్లో చెప్పేసేయండి, పర్వాలేదు. పారాయణ క్రమము, విధానము అవన్నీ కూడా అక్కడ చెప్తూ ఉంటారు. యామ పూజలు జరుగుతాయి ప్రతి 4 గంటలకు ఒకసారి. ఆ యామ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. పారాయణ ద్వారా పారాయణ జరుగుతూ ఉంటుంది, యామ పూజ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పారాయణ మాత్రం 24 గంటలు అహోరాత్రంగా విష్ణునామ స్మరణ జరుగుతూ ఉంటుంది. పారాయణ ఆగకుండా జరుగుతుంది అక్కడ కార్యక్రమంలో. అలాగే గాయత్రి హవనానికి కనీసంగా 50,000 జపం చేసినటువంటి వారు మియాపూర్లో అయిన తర్వాత మీ యాప్లో కనబడుతుంది. నమోదు చేసుకున్నారు ఆల్రెడీ మీరు కూడా. గాయత్రి జప హవనానికి కూడా
మీ స్లాట్ ప్రకారంగా మీరు వచ్చి మీరు హవనంలో పాల్గొనవచ్చు. ఈసారి ఉదయం నుంచి సాయంకాలం వరకు హవనం ఏర్పాటు చేశాం. అందరూ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హవనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు జరిగింది. అయితే మధ్యాహ్నం చేసేవారు, సాయంకాలం చేసేవారు, అంటే రాత్రి చీకటి పడ్డాక ఉండదు, 5 గంటలకు ముగిస్తుంది. 5 వరకు చేసేటువంటి వారు అల్పాహారం మాత్రం తీసుకోండి. అలాగే ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి వారి కోసం ప్రత్యేకంగా పలహారాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అది కూడా మీరు కనుక్కొని తెలుసుకొని మీ ఐడి కార్డు చూపించి మీరు ఏది కావాలంటే అది ఏర్పాటు చేసుకోవడానికి మన కార్యకర్తలందరూ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. శివకేశవులిద్దరినీ కాశీ లాంటి విశేష క్షేత్రంలో ప్రసన్నం చేసుకునేటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం. ఇది మన కేసీడీటీ కుటుంబ సభ్యులందరం కలిసి ఆధ్యాత్మికంగా అభ్యున్నతిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కనుక వేల మంది ఉన్నారు. అక్కడ జరిగేటువంటి సూచనలన్నింటినీ కూడా మీరు పాటిస్తూ, అక్కడ చెప్పేటువంటి అనౌన్స్మెంట్లను శ్రద్ధగా వింటూ, మీకు ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అన్నీ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వెన్యూలో డిస్ప్లే కూడా ఉంటుంది, కానీ గ్రూప్స్లో కూడా పెడతారు, అది కూడా చూస్తూ ఉండండి. అలాగే రేపో ఎల్లుండో మీకు గ్రూపుల్లో ఏ కార్యక్రమానికి అనుసంధానకర్త ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమిటి అనేది కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అది కూడా చూసుకొని మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, సంప్రదించవచ్చు, విశేషాలు తెలుసుకోవచ్చు, వివరాలు అందించవచ్చు. ఇది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాం. దానికి నేను చాలా ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. మనందరం కలుద్దాం, మళ్ళీ కలిసి. గతంలో కాశీలో 6 సంవత్సరాల క్రితం అక్షరకోటి గాయత్రితో పాటుగా ఏకాదశ మహారుద్రాభిషేకం చేశాం, ఇదే ప్రాంగణంలో ముముక్షు భవన్లో. అప్పటి స్మృతులు ఇప్పటికి కూడా మన వాళ్ళకి చాలామందికి, అప్పుడు పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ఆ మధుర స్మృతులు ఇప్పటికి కూడా ఉన్నాయి, ఆపాత మధురాలు అన్నట్టుగా. అలాగే ఇప్పుడు చేయబోయేదాన్ని కూడా ఈశ్వర దర్శనం చేద్దాం. కాశీ వెళ్ళేటువంటి వారు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం, కాశీలో నోరు జారకూడదు పొరపాటున కూడా. ఎందుకంటే ఆయన ఎవరి రూపంలో వస్తాడో తెలియదు, విశ్వేశ్వరుడు. కాబట్టి ఆ విశ్వేశ్వరుడు సర్వులలో ఉంటాడు కనుక అందరూ సంయమనం పాటించి, ఇంత పెద్ద కార్యక్రమంలో ఏమన్నా చిన్న చిన్న లోపాలున్నా కార్యకర్తలకు సూచనలు చేసి మీరు సహకరించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థన చేస్తూ, ఏ లోపం రాకుండా గత 2 నెలలుగా కార్యకర్తలు అహోరాత్రాలు పనిచేసి అన్ని ఏర్పాట్లు చేశారు, లోపాలు రావు. కానీ మీ వంతు కర్తవ్యం మీరు కూడా నిర్వర్తిస్తారని, ఆ బాధ్యతగా కొంచెం ఎరిగి ప్రవర్తిస్తారని. అలాగే ధర్మవ్యాప్త సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేశాం 14వ తారీఖు సాయంకాలం 4 గంటలకు. ఆ రోజు మీరందరూ కూడా వచ్చి మీరు ఇచ్చేటువంటి సూచనలు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ధర్మాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి విషయాలు మనం చర్చిద్దాం, ఇంకా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిద్దాం. అందరం కలిసి సనాతన ధర్మకి జై అని ఊరికే నినాదం చేయడం కాదు, ఆ మార్గంలో ప్రయాణిద్దాం, ఆ మార్గంలో నడుద్దాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఆ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి. అలాగే హనుమాన్ చాలీసా తులసి ఘాట్లో పాల్గొనండి. ఇది సర్వులు పాల్గొనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఒక్క గాయత్రి హవనానికి మాత్రం గాయత్రి జపం 50,000 కనీసం చేసినటువంటి వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు తప్ప మిగతావన్నీ కూడా అందరూ పాల్గొనే విధంగా రూపొందించడం జరిగింది. కాబట్టి దీంట్లో స్త్రీ పురుష వయోవర్గ వర్ణలింగ భేదాలు లేవు, అందరికీ అవకాశం ఉన్నది, అందరూ తరించడానికి అర్హులే. కాబట్టి ఏమాత్రం సందేహం వద్దు, సంశయం వద్దు. నేను అందుబాటులో ఉంటాను, అక్కడ మన సభ్యులందరూ కూడా అందుబాటులో ఉంటారు. విశేషంగా కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా ఒకసారి అభినందన కుసుమాంజలు అందిస్తూ కాశీలో కలుద్దాం. ధర్మస్య విజయోస్తు.